ఓ చిన్న పాప మందుల కోసం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ప్రతి నెల 2,000 రూపాయలు అందజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంకి చెందిన కుమ్మల నిర్మల కూతురు భవిష్య అనే చిన్నారికి కిడ్నీలో రంధ్రం పడింది. ప్రతి నెల మందులు వాడాలని వైద్యులు తెలిపారు. సహాయం చేయాలని కంబాల శ్రీనివాసరావు వద్దకొచ్చి కోరగా స్పందించిన ఆయన పాప మందుల కోసం గత 6 నెలలుగా నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి 2,000 రూపాయలను పాప తల్లికి అందజేశారు. 6 నెలలుగా నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. వీరు కుమ్మళ్ళ నిర్మల, ఈ పాప పేరు భవిష్య. కిడ్నీ కదమ్మా ప్రాబ్లం, కిడ్నీలో హోల్ ఉంది. ఈ అమ్మ వీళ్ళకి గత 6 నెలలుగా నేను ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాను. మందులకి 5,000 రూపాయల దాకా అవుతుందనంట. దానికోసం చెప్పి ప్రతి నెల కూడా నేను 2,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తున్నాను. ఇప్పుడు 6 నెలలు ఇస్తున్నాను అనేది. ఈ పాపకి చిన్న పాప కిడ్నీలో హోల్ ఉందంటది. దాని మందుల ద్వారా పూడ్చుకోవాలని చెప్పారు. ఆ విషయమై నేను ప్రతి నెల ఇస్తున్నాను. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. ఆదిష్టం. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. వీరు కుమ్మళ్ళ నిర్మల, ఈ పాప పేరు భవిష్య. కిడ్నీ కదమ్మా ప్రాబ్లం, కిడ్నీలో హోల్ ఉంది. ఈ అమ్మ వీళ్ళకి గత 6 నెలలుగా నేను ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తాను. మందులకి 5,000 రూపాయల దాకా అవుతుందనంట. దానికోసం చెప్పి ప్రతి నెల కూడా నేను 2,000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తున్నాను. ఇప్పుడు 6 నెలలు ఇస్తున్నాను అనేది. ఈ పాపకి చిన్న పాప కిడ్నీలో హోల్ ఉందంటది. దాని మందుల ద్వారా పూడ్చుకోవాలని చెప్పారు. ఆ విషయమై నేను ప్రతి నెల ఇస్తున్నాను. భారత్ మాత